హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ రామ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. టుడే టాపిక్ ఈజ్ 7th క్లాస్ 5th లెసన్ యూరప్ ఐరోపా ఖండము 4th పార్ట్. ఇందులో 4th పార్ట్ ఏంటంటే ల్యాండ్, క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ అన్నమాట. అంటే భూమి, శీతోష్ణ స్థితి, వ్యవసాయము, ఈ 3 అంశాల మీద ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూరోపియన్ ప్లైన్స్ అండ్ రివర్ వ్యాలీస్ ఆర్ వెరీ ఫెర్టైల్. అంటే ఐరోపాలోని మైదానాలు, ప్లైన్స్ అంటే మైదానాలు, నదీలోయ ప్రాంతాలు చాలా సారవంతమైనవి. ఇట్ రైన్స్ హియర్ ఆల్ త్రూ ద ఇయర్ అండ్ ది రివర్స్ టు డు నాట్ డ్రై అప్ ఇన్ ఎనీ సీజన్. ఇక్కడ సంవత్సరం అంతా వర్షాలు కురవడం వల్ల ఏ నదులు ఎండిపోవు, అన్ని కాలాలలో నదులు పారతాయి. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ది ప్లైన్స్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. మైదాన భూములు వ్యవసాయానికి అనువైనవి. హౌఎవర్, ఏ వెరీ లార్జ్ పార్ట్ ఆఫ్ యూరప్ is mountains and not suitable for agriculture. ఐరోపాలోని అధిక భాగము పర్వతాలతో కూడి ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయానికి అనువైనది కాదు. ఓకే, సమ్ కంట్రీస్ హ్యావ్ వెరీ లిటిల్ అగ్రికల్చరల్ ల్యాండ్. కొన్ని దేశాల్లో తక్కువ సేద్యపు భూములు ఉన్నాయి. For example, only 3% of the land of Norway is available for cultivation. 30% of England is cultivable, while in Germany is about 40%. అంటే నార్వేలో 3%, ఇంగ్లాండ్లో 30%, జర్మనీలో 40% వ్యవసాయ భూమి ఉంది. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఇన్ ఇండియా యాజ్ మచ్ యాజ్ 50% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కల్టివబుల్. అదే భారతదేశంలో ఇంచుమించు 55% వ్యవసాయ భూమి ఉంది. దెర్ ఈజ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ హాలండ్. హాలండ్ అంటే డచ్లో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి చాలా తక్కువ. ది పీపుల్ ఆఫ్ హాలండ్ హ్యావ్ రిక్లైమ్డ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ద సీ బై బిల్డింగ్ ఎంబాంక్మెంట్స్ కాల్డ్ డైక్స్ టు పుష్ బ్యాక్ ద సీ. వారికి తీవ్రమైన భూభాగపు కొరత ఉంది. అందుకే వారు గతంలో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి, డైక్స్, ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తున్నారు. ది ల్యాండ్ దట్ ఈజ్ రిక్లైమ్డ్ ఈజ్ కాల్డ్ పోల్డర్. దానినే వారు పోల్డర్ వ్యవసాయం అని పిలుస్తారు. ఇన్ ఈస్టర్న్ అండ్ నార్థర్న్ యూరప్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కల్టివేట్ ద ల్యాండ్ ఇన్ వింటర్ డ్యూ టు ద ఎక్స్ట్రీమ్ కోల్డ్. ఉత్తర, తూర్పు ఐరోపాలో చలికాలంలో అతి శీతల పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయడం కష్టం. Snow that covers the land for almost 6 months begins to melt only in spring, leaving very little time for crops to mature. ఆ ప్రాంతాలు 6 నెలల వరకు మంచుతో కప్పబడి ఉంటాయి. It is in spring that sowing takes place and crops mature in the summer months and are ready for harvest in autumn.
వసంత ఋతువులో మంచు కరగడం వల్ల సాగు పంట పరిపక్వత రావడానికి సరిపడే సమయం ఉండదు. వేసవి కాలంలో పంట పరిపక్వత చెంది ఆకురాల్చే కాలంలో కోతకు సిద్ధంగా ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ it is possible to raise only one crop in a year in these parts. దాని ఫలితంగా సంవత్సరానికి ఒకే పంటను తీస్తారు. హౌఎవర్ ఇన్ సౌతర్న్ యూరప్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రైజ్ 2 క్రాప్స్ ఏ ఇయర్. అదే దక్షిణ ఐరోపాలో మాత్రం సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. వీట్ ఈజ్ ద మెయిన్ క్రాప్ ఆఫ్ యూరోపియన్ ప్లైన్స్. యూరప్ మైదానాల్లో ముఖ్యమైన పంట గోధుమ. ఇట్ ఈస్ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఇటలీ, గ్రీస్ ఎక్సెట్రా. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఇటలీ, గ్రీస్ మొదలైన దేశాలలో గోధుమ ఎక్కువగా పండిస్తున్నారు. We have seen that fruit cultivation is prominent in southern Europe. పండ్ల తోటల పెంపకానికి దక్షిణ యూరప్ ప్రసిద్ధిగాంచింది. ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వైన్. ద్రాక్ష పండ్లతో సారాయి తయారు చేస్తారు. ది మెడిటేరియన్ కంట్రీస్ లైక్ పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ అండ్ సౌతర్న్ ఫ్రాన్స్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ వైన్స్. ద్రాక్ష సారాయికి మధ్యధరా దేశాలైన పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ ప్రసిద్ధి పొందాయి. బార్లీ, ఓట్స్, రే, sugar beet, potato, etc. are also important crops of Europe. యూరప్లో బార్లీ, ఓట్స్, రై, బీట్ దుంపలు, బంగాళదుంపలు మొదలైనవి ముఖ్య పంటలు. షుగర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ బీట్ ఇన్ రష్యా, ఉక్రెయిన్ అండ్ జర్మనీ. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలలో బీట్ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తారు. ఓకే, డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్. సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. యూరప్ వారు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. అదేంటంటే, నో పార్ట్ ఆఫ్ వెస్ట్రన్ యూరప్ ఈజ్ టూ ఫార్ ఫ్రమ్ ద ఓషన్. పశ్చిమ యూరప్లో ఏ ఒక్క భాగము కూడా సముద్రానికి దూరంగా లేదు. In contrast, many countries of Asia are thousands of kilometers from the sea. కానీ ఆసియాలో అనేక దేశాలు సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. There are thousands of such seaside settlements where seafaring people have been living for hundreds of years. వందల సంవత్సరాల నుండి ప్రజలు సముద్ర తీరాలలో వేల సంఖ్యలో నివాసాలు ఏర్పరచుకొని సముద్రంలో లభించే ఉత్పత్తుల్ని సేకరిస్తూ జీవిస్తున్నారు. విత్ సెంచురీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీ ట్రావెల్, ద యూరోపియన్ sailors were famed for their skill and courage on the seas. They were also skilled in building boats and ships. ఐరోపా నావికులకు అనేక శతాబ్దాల సముద్రయానానుభవము, ధైర్యము ఉండటమే కాక ఓడల, పడవల నిర్మాణంలో నైపుణ్యము ఉంది. ఇనిషియలీ they were built for fishing in deep seas. మొదట లోతైన సముద్రంలో చేపలు పట్టడానికి పడవలు తయారు చేశారు. గ్రాడ్యువలీ
Besides being used for fishing, ships began to be used for ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓడలను క్రమంగా అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగించారు. ఫ్రమ్ ద వెరీ ancient times, the people of Europe have been trading with India and other countries of Asia, like Indonesia and China. పూర్వకాలం నుండి ఐరోపా దేశస్థులు భారతదేశంలోతోనూ ఇతర ఆసియా దేశాలైన చైనా, ఇండోనేషియాలతోనూ వ్యాపారం చేసేవారు. ఫ్రమ్ దీస్ కంట్రీస్ యూరప్ obtained many things like cotton and silk cloth, gems, ivory, and spices such as cloves, pepper, and cinnamon that were not available in Europe. ఎక్కువగా పత్తి, పట్టు వస్త్రాలు, రత్నాలు, దంత వస్తువులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఐరోపాలో లభించని కారణంగా వాటితో వ్యాపారం చేసేవారు. ది యూరోపియన్స్ గాట్ దీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ విచ్ దే బ్రాట్ ఫ్రమ్ యూరప్. ఐరోపా వారు వీటిని, ఈ సుగంధ ద్రవ్యాలను బంగారము మరియు వెండితో మార్పిడి చేసుకొని ఐరోపా తీసుకొని వెళ్ళేవారు. డూ యు నో వాట్ రూట్ దే టుక్ ఫ్రమ్ యూరప్ టు ఇండియా? లుక్ ఎట్ మ్యాప్ 7 ఇన్ విచ్ 2 మేజర్ రూట్స్ ఆర్ గివెన్. వారు ఐరోపాకు ఏ మార్గం ద్వారా వాటిని తీసుకువెళ్ళేవారో మీకు తెలుసా? పటము 7లో 2 ప్రధాన మార్గాలను ఇచ్చారు. బోత్ ద రూట్స్ క్రాస్డ్ ద మెడిటేరియన్ సీ. ఈ 2 మార్గాలు మధ్యధరా సముద్రం మీదుగా ఉన్నాయి. వైల్ వన్ ఆఫ్ దెమ్ took a land route via the Middle East, Iran and Afghanistan. అందులో ఒకటి మధ్య తూర్పు ప్రాంతాలు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భూమార్గం కలిగి ఉన్నాయి. ది అదర్ రూట్ టుక్ ఏ సీ రూట్ వయా ది రెడ్ సీ అండ్ ద అరేబియన్ సీ. మరొకటి ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం ద్వారా సముద్ర మార్గం ఉంది. అబౌట్ 500 years ago, ది వెస్ట్ యూరోపియన్ sailors and traders began to search for new routes to India. 500 సంవత్సరాల క్రితం పశ్చిమ ఐరోపా నావికులు, వ్యాపారస్తులు భారతదేశానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. దిస్ వాజ్ బికాజ్ బోత్ ద రూట్స్ మెన్షన్డ్ అబౌవ్ పాస్డ్ త్రూ కంట్రీస్ రూల్డ్ బై ద అరబ్స్, who were often at war with the Europeans. అరబ్ దేశాలు తరచుగా ఐరోపా వారితో యుద్ధాలు చేయడం వల్ల వారికి కొత్త మార్గాల అన్వేషణ అవసరమైంది. ఫర్దర్, మోస్ట్ ఆఫ్ ద trade in the Mediterranean Sea was controlled by Italian merchants, who did not let traders of other countries in easily. మధ్యధరా సముద్రం మీద ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణ ఉండటం వల్ల ఇతర దేశాలకు అంత సులువుగా అనుమతి లభించేది కాదు. That is why the sailors of the other countries began to look for routes to India, which did not have to pass through the Mediterranean Sea or the Arab-ruled countries.
అందుకే ఇతర దేశ నావికులు భారతదేశానికి కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఎందుకంటే మధ్యధరా సముద్రం ఇటలీ వర్తకుల ఆధీనంలో ఉండడం వల్ల, అరబ్బులు అనేక అడ్డంకులు కల్పించడం వల్లనే కొత్త మార్గాల కోసం అన్వేషణ మొదలైంది. Of course, these maps did not exist in those days, and people had just begun to figure out that the earth must be round and not flat. బహుశా ఇలాంటి పటాలు ఆ రోజులలో లేవు. భూమి బల్లపరుపుగా కాక గుండ్రంగా ఉందని తెలుసుకుంటున్న సమయమది. An Italian sailor named Christopher Columbus thought, if the earth is round, then it should be possible to reach India from the west too. అంటే ఇటలీ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ ఏమన్నాడంటే, భూమి గుండ్రంగా ఉండడం వల్లనే భారతదేశాన్ని పశ్చిమ వైపున ప్రయాణించి చేరుకోవచ్చునని భావించాడు. If we were to travel westward across the Atlantic Ocean, we would reach China and India sooner or later. ఒకవేళ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనాకు భారతదేశానికి ముందో తరువాతో చేరవచ్చునని భావించాడు. కొలంబస్ సెట్ అవుట్ విత్ 3 ships in 1492 to cross the Atlantic Ocean. క్రీస్తు శకం 1492లో కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రం దాటడానికి 3 నౌకలతో ప్రయాణమయ్యాడు. After 3 months of sailing, he saw land ahead. 3 నెలలు ప్రయాణించిన తరువాత అతడు భూభాగానికి చేరుకున్నాడు. కొలంబస్ థాట్ దట్ హీ హ్యాడ్ రీచ్డ్ ఇండియా. అప్పుడు అతడు భారతదేశానికి చేరుకున్నానని భావించాడు. యాక్చువల్లీ హీ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఇండియా. He had reached the country which we now call the West Indies. వాస్తవంగా భారతదేశానికి అతడు చాలా దూరంలో ఉన్నాడు. అతడు చేరినది వెస్ట్ ఇండీస్. దీస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ నియర్ అమెరికా. ఇది అమెరికాకు దగ్గర ఉన్న అనేక ద్వీపాల సముదాయం. In fact, Europeans did not know of America before Columbus. కొలంబస్ కంటే ముందు ఐరోపా వారికి అమెరికా గురించి తెలియదు. ఇన్ ఎ వే హీ స్టంబుల్డ్ ఆన్టు అమెరికా. Soon Europeans realized that Columbus had not reached India, but a new unknown continent. పొరపాటుగా అమెరికా చేరుకున్నట్లుగా గుర్తించారు. కొలంబస్ చేరుకున్నది భారతదేశం కాదని, ఒక తెలియని కొత్త ఖండాన్ని అతడు చేరుకున్నాడని ఐరోపా వారు వాస్తవాన్ని తెలుసుకున్నారు. ఆఫ్టర్ దట్ సెవరల్ యూరోపియన్స్ వెంట్ టు అమెరికా టు ట్రేడ్, కంక్వర్ అండ్ సెటిల్. ఆ తరువాత అనేక మంది ఐరోపా వాసులు వ్యాపార రీత్యా వెళ్ళి స్థానికులపై ఆధిపత్యం సాధించి అమెరికాలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ది షిప్స్ ఆఫ్ దోస్ టైమ్స్ హ్యాడ్ సెయిల్స్ టు హార్నెస్ విండ్ పవర్. సహజంగా వీచే పవనాలను ఆ రోజులలో నౌకాయానానికి శక్తిగా మార్చుకున్నారు. They sailed with ease, with the winds blowing westwards towards America. పశ్చిమానికి అమెరికా వైపు వీచే గాలుల ద్వారా నౌకా ప్రయాణం చేశారు.
Which were these winds blowing westwards, taking ships from Europe to America? Were these the westerlies? No, these were not the westerlies, which blew towards Europe. ఈ గాలులు పశ్చిమం వైపు నౌకలను యూరప్ నుండి అమెరికా తీసుకువెళ్తున్నాయి. ఇవి పశ్చిమ పవనాలా? కావు. దీస్ వర్ డిఫరెంట్ విండ్స్ విచ్ బ్లూ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్ యూరప్ టువర్డ్స్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఇవి ప్రత్యేకమైన గాలులు. ఈ గాలులు నైరుతి ఐరోపా నుండి నైరుతి దిశలో వీస్తాయి. దే బ్లూ త్రూఅవుట్ ద ఇయర్ అండ్ టుక్ షిప్స్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ యూరప్ టు ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ ట్రేడ్ విండ్స్. ఈ గాలులు సంవత్సరమంతా వీస్తాయి మరియు నౌకలను నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి తీసుకుని వెళ్తాయి. ఈ పవనాలను వ్యాపార పవనాలు అంటారు. ది వెస్టర్లీస్ బ్లో ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ టు ద నార్త్ ఈస్ట్ టు ద సౌత్ వెస్ట్. అంటే అలాగే పశ్చిమ పవనాలు నైరుతి దిశ నుండి ఈశాన్యం వైపు, ఈశాన్య దిశ నుండి నైరుతి దిశకు వీస్తాయి. ఇన్ అదర్ వర్డ్స్, ది టూ విండ్స్ బ్లో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆల్ త్రూ ద ఇయర్. ఈ రెండు రకాల పవనాలు సంవత్సరం అంతా వ్యతిరేక దిశలో వీస్తాయి. దిస్ హెల్ప్డ్ యూరోపియన్స్ టు ట్రావెల్ టు అండ్ ఫ్రమ్ అమెరికా ఈజీలీ. ఈ పవనాలే ఐరోపా వాసులకు అమెరికా రాకపోకలకు సహాయపడుతున్నాయి. దే కుడ్ గో టు అమెరికా యూజింగ్ ద ట్రేడ్ విండ్స్. వారు ఇలాంటి వ్యాపార పవనాలను అమెరికా వెళ్ళటానికి ఉపయోగించుకున్నారు. ఆఫ్టర్ కొలంబస్, ది యూరోపియన్స్ డిస్కవర్డ్ సెవరల్ సీ రూట్స్. కొలంబస్ తర్వాత ఐరోపా వాసులు అనేక సముద్ర మార్గాలను కనిపెట్టారు. దే కుడ్ నౌ సైల్ నాట్ ఓన్లీ టు అమెరికా బట్ ఆల్సో టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. వారు కేవలం అమెరికాకే కాకుండా ఆఫ్రికా, భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలకు కూడా సముద్రయానం చేశారు. దే ట్రేడెడ్ విత్ దీస్ కంట్రీస్ అండ్ amassed immense wealth, which was used to develop industries in Europe. ఈ దేశాలతో వ్యాపారం చేసి అపారమైన సంపదను తీసుకువెళ్లారు. ఈ సంపద ఐరోపా పారిశ్రామిక ఉత్పత్తులకు దోహదపడింది. ఓకే, నెక్స్ట్ పార్ట్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ యూరప్. యూరప్లో పారిశ్రామిక విప్లవం. ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, యాజ్ యూ నో, స్టార్టెడ్ ఇన్ ఇంగ్లాండ్ అరౌండ్ 1750 and soon factory production spread to France, Holland, Germany, Spain, Russia, etc. పారిశ్రామిక విప్లవం 1750 ప్రాంతంలో ఇంగ్లాండులో ప్రారంభమై ఫ్రాన్స్, హాలండ్, జర్మనీ, స్పెయిన్, రష్యా మొదలైన దేశాలకు పారిశ్రామిక ఉత్పత్తి విధానం వ్యాప్తి చెందింది. Countries like England and Germany, which had large reserves of coal and other minerals, took lead in developing new industries. బొగ్గు గనుల నిల్వలు భారీగా ఉన్న ఇంగ్లండు, జర్మనీలు నూతన పరిశ్రమల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించాయి. However, as times changed, European countries began to use less and less of their own mineral resources and relied on imports from other countries.
కాలక్రమేణా ఐరోపా దేశాలు తమ సొంత ఖనిజ వనరులను తక్కువగా వినియోగించుకొని ఇతర దేశాల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడినాయి. ది ఓల్డ్ మైనింగ్ టౌన్స్ అండ్ ఓల్డ్ ఫ్యాక్టరీస్ వర్ క్లోజ్డ్ డౌన్ అండ్ న్యూ ఫ్యాక్టరీస్ గ్రే ఇన్ న్యూ ఏరియాస్. అంటే గ్రే అన్నమాట. గ్రో అంటే అభివృద్ధి చెందడం, దానికి పాస్ట్ టెన్స్ గ్రే. పాత గనులను, పాత ఫ్యాక్టరీలను మూసివేసి కొత్త ప్రాంతాలలో కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచారు. ఇండస్ట్రియలైజేషన్ ఆల్సో ఎనేబుల్డ్ ద యూరోపియన్ కంట్రీస్ టు ఇంపోర్ట్ అగ్రికల్చరల్ గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. పారిశ్రామికీకరణ వల్ల యూరోపియన్ దేశాలు వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపైన ఆధారపడవలసి వచ్చింది. Thus they relied less on the agriculture of their countries for their food and raw material requirements. యూరోపియన్ దేశాలు తమ ఆహార అవసరాల కోసం, ముడిసరుకుల కోసం తమ దేశ వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డాయి. Hence Europe became development upon trade with other countries. కాబట్టి యూరప్ వ్యాపార అవసరాల నిమిత్తం ఎక్కువగా ఇతర దేశాలపైన ఆధారపడింది. ఇనీషియలీ దిస్ ట్రేడ్ వాజ్ విత్ దేర్ కాలనీస్ ఇన్ ఆసియా, ఆఫ్రికా అండ్ అమెరికా. ప్రాథమికంగా ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలలోని వీరి వలస ప్రాంతాలతో వ్యాపారం జరిగేది. హౌవెవర్, as the colonies become independent, they had to develop new ways of trading with them. ఈ వలస ప్రాంతాలు స్వాతంత్ర్యాన్ని పొంది యూరోపియన్ దేశాలతో వ్యాపారం చేయడానికి నూతన వ్యాపార మార్గాలను వృద్ధి చేసుకున్నాయి.